హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. ముసాఫా ద లయన్ కింగ్ మెయిన్గా ఈ మూవీ తెలుగు షోస్ హైప్ వస్తాకి మహేష్ బాబు గారు తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చిన వల్ల మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఈ మూవీకి బుకింగ్స్ కూడా అంతే బాగా అయితే జరిగినాయి. మూవీ అయితే చూసి వచ్చాక నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యున్ మూవీ కంటెంట్ కావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే మనకి ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది, లింక్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో పిన్ అయితే చేసి ఉంటుంది. కంటెంట్ వర్త్ అనిపించింది అనుకుని అందులో కూడా కొత్త ఫాలో కూడా అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముసాఫా వరదల వల్ల ఒక దగ్గరికి అయితే కొట్టుకుని అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక టాక్ అయితే పరిచయం అవుతాడు. అక్కడికి వెళ్ళాక ముసాఫా జర్నీ అంతా ఏమైంది అనేది మనం మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ అయితే మాత్రం గుడ్ అనిపించింది. పిల్లలకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చుద్ది. ఫ్యామిలీ పిల్లలు వెళ్ళారంటే మాత్రం బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారబ్బా. మెయిన్ గా విజువల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ గా మూవీలో ఉన్న విజువల్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉన్నాయి. మూవీకి వెళ్తే మాత్రం ఒక మంచి థియేటర్కి అయితే వెళ్ళండి. నేనైతే 3Dలోనైతే చూశాను, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మీకు దగ్గర 3D లేకపోయినా మంచి 2D థియేటర్లు అయినా మంచి డాల్బీ ఉన్న థియేటర్లు అయితే చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందబ్బా మీకు. మూవీలో ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అయితే అవుతాం. అలాగే ముసాఫాకు కూడా అంతే బాగా కనెక్ట్ అయితే అవుతాం. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ బాబు గారు కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ అయితే అవుతాం. మెయిన్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే మాత్రం జై బాబు, జై బాబు ఐ ఫీస్ట్ అయితే ఉండదు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారబ్బా. మెయిన్గా మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా తెలుగు డబ్బింగ్ అని పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి సాంగ్స్ డబ్ అయితే చేశారు. కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ లో సాంగ్ తర్వాత సాంగ్ వచ్చిన వాళ్ళ ఇరిటేషన్ వచ్చినా కానీ ఆ విజువల్స్ అయితే మాత్రం మనం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తామబ్బా. డెఫినెట్ గా మూవీ చూసినంత సేపు కూడా మూవీ రన్ టైం కూడా ఎక్కువసేపు అయితే ఏమి ఉండదు, అరౌండ్ 2 hours అయితే ఉండదు. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళండి. మూవీ అనేది ట్రూ అవుట్ ఎంజాయ్ అయితే చేస్తారబ్బా మీ పిల్లలైతే. మూవీలో ముసాఫా కానీ టాకా కానీ ఆ బాండ్ అనేది ఆ ఎమోషన్ అనేది ఉన్నంతలో బాగా అయితే చూపించారు. ఇంకోటి విలనిజం అనేది ఇంకా కొంత స్ట్రాంగ్ గా చూపించుంటే బాగుండి అయితే అనిపించింది. ఇంకొక స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండి అనిపించింది. నాకైతే అంత స్ట్రాంగ్ అయితే అనిపించలేదు. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. మూవీ మీరు చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద అయితే కామెంట్ చేయండి. మూవీ ఎప్పటికైతే మాత్రం ఒక గుడ్ మూవీ చూసామని ఫీలింగ్ తోనే బయటకైతే వస్తాం మనం. ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3 out of 5. ఆ తెలుగు డబ్బింగ్ కానీ ఆ సీజే వర్క్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీకు జెన్యున్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఆ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, లింక్ చెక్అవుట్ చేసి మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కూడా అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాగా నెక్స్ట్ వీడియో. జై హింద్.